మీకు ఎప్పుడైనా అనిపించిందా వాట్ ఇఫ్ మీరు మీ పోర్ట్ఫోలియోని గోల్డ్ స్టాక్స్ బాండ్స్ కాకుండా మీరు రియల్ ఎస్టేట్ తో కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు అని అయినా ఇప్పుడు మీరు అనొచ్చు రియల్ ఎస్టేట్ అనడంతో భయ దానికి 20-30 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్పి బట్ నో యూ కెన్ స్టిల్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో బై ఇన్వెస్టింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రీట్స్. మనమైతే రీట్స్ గురించి అయితే ఈ వీడియోలో సింపుల్ గా అర్థం చేసుకుందాం. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇవి మార్కెట్ లో జస్ట్ లైక్ ఒక షేర్స్ లాగా అయితే ట్రేడ్ అవుతాయి. వీటికి ఒక షేర్ వాల్యూ అయితే ఉంటుంది అండ్ వీటికి ఒక అండర్లయింగ్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంటుంది విచ్ ఇస్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ ప్రాపర్టీస్. మీకు లైఫ్ లో ఖచ్చితంగా ఈ డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, అసలు ఇంత పెద్ద ఐటీ కంపెనీస్, బిజినెస్ పార్క్స్ అండ్ మాల్స్ ఎలా రన్ అవుతున్నాయి అని చెప్పేసి. వాళ్ళకైతే మోస్ట్లీ బ్యాంక్ లోన్స్ అండ్ రీట్స్ అయితే మనీ వస్తాయి. రీట్స్ ప్రైమరీ పర్పస్ వచ్చేసరికి ఇన్కమ్ జనరేటింగ్ ప్రాపర్టీస్ లైక్ మాల్స్, బిజినెస్ పార్క్స్, ఆఫీసెస్ అండ్ ఐటీ కంపెనీస్ లో అయితే మేజర్లీ ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇవి లీజ్ మీద ఆపరేట్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు దీంట్లో నుంచి మాకెళ్ళి డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇట్స్ వెరీ సింపుల్. రీట్స్ అయితే 90% ఆఫ్ ద డిస్ట్రిబ్యూటబుల్ ఇన్కమ్, అంటే వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ నుంచి 90% ఆఫ్ ద ఎర్నింగ్స్ అయితే డివిడెండ్ రూపంలో అయితే వాళ్ళ షేర్ హోల్డర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ మీరైతే రీట్స్ ని యాజ్ లో యాజ్ 500 రూపీస్ నుంచి కూడా బై చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు రీట్స్ లో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి బై అని చెప్పేసి. ఫ్రమ్ డైవర్సిఫికేషన్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మీకు స్టేబుల్ ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ ప్రైస్ అప్రిషియేట్ అవుతున్న కొద్దీ మీకైతే షేర్ వాల్యూ అయితే పెరుగుద్ది. సో దట్ యూ గెట్ ఎక్స్పోజర్ టు రియల్ ఎస్టేట్ అండ్ ఇన్కమ్ ఎట్ ద సేమ్ టైం. బట్ రీట్స్ యొక్క ఎర్నింగ్స్ అయితే మోస్ట్లీ ఆక్యుపెన్సీ రేట్స్, రెంటల్ ఇన్కమ్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటాయి. మీరు చూసుకున్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ 10 years 15 years అయితే లీజ్ తీసుకుంటూ ఉంటాయి. సో ఇట్ ఇస్ మోర్ లైక్ గ్యారంటీడ్ ఇన్కమ్ టు ద ఇన్వెస్టర్స్. అండ్ ఇవైతే కంప్లీట్లీ సెబు రెగ్యులేటెడ్. రీట్స్ అయితే మీరు జస్ట్ లైక్ స్టాక్స్ లాగా అయితే పర్చేస్ చేయొచ్చు. లైక్ జీరోదా గ్రో పోర్టల్కి వెళ్ళి మీరు అయితే రీట్స్ అయితే బై చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు అడగొచ్చు ఏ రీట్ లో నేను ఇన్వెస్ట్ చేయాలి బై అని చెప్పేసి. లెట్స్ సే ద రిస్క్ ఫ్రీ రేట్, అంటే వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్ ఏదైతే మీకు మార్కెట్ లో రిటర్న్ అయితే జనరేట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్ ఆర్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్, దానికన్నా ఎక్కువ రిటర్న్ మీకు రీట్ కనుక ఇవ్వగలిగితే యూ కెన్ కన్సిడర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక కంపెనీ 10 రూపీస్ అయితే ఎర్న్ చేసింది, దాంట్లో 90% ఆఫ్ ద ఎర్నింగ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే 9 రూపీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి. లెట్స్ సే ద రీట్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 170 రూపీస్, 9 రూపీస్ విచ్ ఇస్ యువర్ డివిడెండ్ డివైడెడ్ బై 170 విచ్ ఇస్ యువర్ షేర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5.2%. సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు బ్యాంక్ కనుక 4% ఎఫ్డీ రిటర్న్ ఇస్తుంది అనుకోండి, రీట్ అయితే మీకు ఆల్మోస్ట్ 5.2% ఇస్తుంది. సో ఈ సిచువేషన్ లో అయితే మీరైతే రీట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ అదర్ రిస్క్ రీట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అయితే ప్రస్తుతానికి ఎంబసీ రీట్, మైండ్ స్పేస్ రీట్, లోదా డెవలపర్స్ రీట్, ప్రెస్టీజ్ వాళ్ళ రీట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కనుక రీట్స్ లో అయితే ఇంట్రెస్టెడ్ గా ఉంటే కొద్దిగా రీసెర్చ్ చేసి వీటి గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.